ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఇండియాలో సూపర్ కంపెనీ, టాప్ కంపెనీ ఏదంటే టీసీఎస్ అనేవాడండి. కానీ ఇప్పుడు అదే టీసీఎస్ చాలా దుర్మార్గంగా ఉందని, ఎలాంటి నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా మనుషుల్ని చాలా నిర్దాక్షిణ్యంగా తీసేస్తోందని, అంటే అక్కడ ఉన్న హెచ్ఆర్ టీములు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాయని ఆ మధ్య కాలంలో కూడా విన్నామండి. ఫ్రెషర్స్ ని కొంతమందిని జాయిన్ అయిన రోజునే తీసుకోకుండా ఇంటికి పంపించేశారని. రతన్ టాటా ఉన్నప్పుడు ఉండేది టీసీఎస్ అంటే అలాగా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్లు అంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎలా ఫీల్ అవుతారో, సాఫ్ట్వేర్లు టీసీఎస్ వస్తే అలా ఫీల్ అవుతారండి. అంత భరోసాగా, అంత ధీమాగా, హుందాగా కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ అదంతా గతం. ఇప్పుడైతే అలా లేదు. కృతివాసన్ సీఈఓ కదండి, మొన్న 12,000 మందిని తీసేసిన దగ్గర నుంచి మొదలైంది ఇది. బయట బయట బాగా కనిపిస్తోంది, కానీ ఇంటర్నల్ గా చాలా ఘోరంగా ఉంది అని చెప్తున్నారండి. ఇదంతా కూడా నిజం కాకపోతే బాగుందని నాకు అనిపిస్తుంది. కానీ ఇక సోషల్ మీడియాలో డిస్కషన్ వచ్చేసాక, సాక్ష్యాలు కూడా చెప్పేస్తున్నప్పుడు, విజిల్ బ్లోయర్స్ వచ్చి డైరెక్ట్ గా రెడ్డిట్ లో వీటిలో భయంకరమైన డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇక మనం చెప్పుకోవాలి తప్పదండి. ఇక్కడ అంటే సామాన్యుడికి జరుగుతున్న అన్యాయం కాబట్టి, అది టీసీఎస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కానీ చెప్పుకోవాలి కదండి. వీళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకుంటున్నారటండి. అంటే ఎవడెవడిని తీసేయాలి అని ఒక లిస్ట్ ముందే ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. సైలెంట్ గా వాళ్ళని పిలుస్తున్నారు. పిలిచి నాకు నోటీస్ పీరియడ్ కూడా ఇష్టం లేదు, నేను రిజైన్ చేసేస్తాను అనేలాగా, వాడికి ఇష్టం లేదు, ఆ హెచ్ఆర్ టీం వాళ్ళు ఒత్తిడి చేసి ఆ రకంగా లెటర్ రాయించుకొని వెంటనే పంపేస్తున్నారటండి. అంటే యాక్చువల్ గా మీకు తెలుసు, ఏదైనా ఒక మనిషిని తీసేయాలి అన్నప్పుడు అతనికి టైం ఇవ్వాలి, పీరియడ్ ఇవ్వాలి, కొన్నాళ్ళు బెంచ్ మీద ఉంచాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి. రీసెంట్ గా బెంచ్ రూల్స్ కూడా మార్చేశారండి. 35 రోజులు దాటి ఎవడైనా బెంచ్ మీద ఉంటే వాడు ఉద్యోగం పోయినట్టే అన్నట్టు పెట్టేశారు. అంటే ఒక మనిషి పే 225 రోజులు అతని జీతం పొందుంటేనే అతని ఉద్యోగం ఉంటుంది టీసీఎస్ లో, లేకపోతే ఉండదు అని చెప్పి ఈ హెచ్ఆర్ టీములు చాలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి అని చెప్పి ఈ మధ్య చెన్నైలో అతనికి జరిగిన అనుభవాన్ని స్వయంగా ఒక అతను పెట్టాడు. అది కూడా నేను చూపిస్తున్నానండి ఇక్కడ మీకు, అది కూడా ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటి సమస్య ఏంటి అంటే, చాలా మంది ఏఐ వచ్చింది కదా అందుకే తీసేస్తున్నారు అనుకుంటున్నారు కదా. కాదండి, ఏఐ వచ్చినందుకు కాదు. టీసీఎస్ ఒక ఎక్స్పెక్టేషన్ తో మనుషులు పెట్టుకుంటోంది. ఆ ఎక్స్పెక్టేషన్ వీళ్ళ దగ్గర లేదు. స్కిల్ గ్యాప్, మళ్ళీ చెప్పేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని బాగా పీడిస్తున్న సమస్య స్కిల్ గ్యాప్ అండి. అదే టీసీఎస్ ని తిట్టుకుందామా, మనం స్కిల్ గ్యాప్ ని కవర్ చేసుకొని ఏ స్కిల్ టీసీఎస్ కాకపోతే ఇంకొకడండి తీసుకుంటాడు ఎప్పుడు, ఆ స్కిల్ ఉన్నప్పుడు. సో మరి ఇక్కడ మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్. షేర్ చేయండి. ఈ మధ్య కాలంలో ఎలాంటివి ఏమైనా జరుగుంటే, ఎలా ఉద్యోగాలు పోయి ఉంటే, దుర్మార్గంగా కంపెనీ బిహేవ్ చేస్తుంటే, మీకు రావాల్సినవి మీకు ఇవ్వకుండా బయటికి గెంటేస్తుంటే ఇక్కడ దయచేసి కామెంట్ లో చెప్పండి. చాలా మంది చదువుతున్నారు కాబట్టి ఇది కూడా డిస్కస్ చేద్దామండి.